హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇంతవరకు మనం ఏమేమి చూసినామరా అంటే ఇంతవరకు జరిగిన వీడియోస్లో నెట్వర్క్ థియరీ. సో ఏమేమి మాట్లాడుకున్నాం ఒకసారి రీక్యాప్ వేసుకుంటే, ఫస్ట్ ఏం కవర్ చేసినాం మనం? బేసిక్స్ ఆఫ్ నెట్వర్క్స్. నెక్స్ట్ ఏం చేసినామంటే నెట్వర్క్ థియరమ్స్ కవర్ చేసినాం. సో ఈ రెండు అన్ని వీడియోస్ చూసిన వాళ్ళకి ఎన్ని మార్క్స్ రా అంటే ఇవి పక్కా వస్తాయని కాదు, మీరు చూసి ప్రాక్టీస్ చేస్తే కాన్సెప్ట్స్ క్లారిటీ అన్న వచ్చింటుంది కదా. సో బేసిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ రావచ్చు అంటే గేట్లో ఇక్కడ రాకపోవడానికి ఛాన్సే ఉండదు. మినిమం 1 మార్క్ అన్న రావచ్చు, కానీ 2 to 3 మార్క్స్ వస్తాయి బేసిక్స్ నుంచి. సో ఒక 2 మార్క్ కానీ, సో వరస్ట్ కేసు తీసుకుంటే 1 మార్క్ అనుకోండి. సో నెక్స్ట్ నెట్వర్క్ థియరమ్స్ సేమ్ 2 to 3 మార్క్స్, వర్స్ట్ కేసులో 1 మార్క్. సో ఇక్కడ నుంచి 0 మార్క్స్ అనేవి ఉండవు, పక్కా 2 to 3 మార్క్స్ అన్నా, లేదంటే వర్స్ట్ కేసెస్లో 1 మార్క్ అన్నా రావచ్చు. సో ఈ రెండు టాపిక్స్ మీరు మొత్తం వీడియోస్ చూసింటే సో 4 మార్క్స్ మీ చేతుల్లో ఉన్నట్లు. 4 మార్క్స్ అంటే చాలా తక్కువ అనుకుంటున్నారేమో, 4 మార్క్స్తో ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయిలేండి, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. సో 4 మార్క్స్ మీ చేతుల్లో ఉన్నాయన్నట్లు. సో నెక్స్ట్ టాపిక్ ఏంటిదిరా అంటే 2 పోర్ట్ నెట్వర్క్స్. సో ఈ 2 పోర్ట్ నెట్వర్క్స్ నుంచి కూడా ఎన్ని మార్క్స్ రావచ్చు అంటే 2 మార్క్స్ వేసుకోండి, 1 to 2 మార్క్స్ వేసుకోండి. ఫస్ట్ కేసెస్లో 0 మార్క్స్. కానీ ఎప్పుడు ఇట్లా జరగలేదు, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో 1 to 2 మార్క్స్ పక్కా ఉంటాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసి 2 మార్క్స్ వేస్తాడు. సో ఇంకా 2 పోర్ట్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పోర్ట్ అంటే ఏంటిది ఆ డెఫినేషన్ చూద్దాం. సో నేను మళ్ళీ చెప్తున్నా, మొత్తం నోట్స్ లాగా ప్రిపేర్ చేసినా కదా, ఎందుకంటే ఎవరన్నా ఒక్కరన్నా సరే చాలు, ఒక్కరైనా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటా ఉంటే వాళ్ళు బెనిఫిట్ పొందినా చాలు నాకు. సో ఇంత రాసినందుకు కనీసం యూజ్ అన్న ఉంటుంది. సో నోట్స్ రాసుకోండి, మీకే బెనిఫిట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్ట్ అంటే ఏమి ఇచ్చినాడు? పెయిర్ ఆఫ్ టర్మినల్స్ త్రూ విచ్ కరెంట్ మే ఎంటర్ ఆర్ లీవ్ ద నెట్వర్క్. అంటే పెయిర్ అనగానే ఏముంది, 2 ఉంటాయి కదా. సో 2 టర్మినల్స్ ఉన్నాయనుకోండి ఒక నెట్వర్క్ అటాచ్ అయ్యి, సో ఆ 2 టర్మినల్స్ కలిపి ఏమంటామయ్యా అంటే ఒక పోర్ట్ అంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నెట్వర్క్ ఇచ్చి 2 టర్మినల్స్ అటాచ్ చేసిన ఈ నెట్వర్క్కి. సో ఈ 2 టర్మినల్స్ని కలిపి ఏమంటాంరా అంటే ఈ మొత్తాన్ని, సో ఈ కాంబినేషన్ని ఒక పోర్ట్ అని అంటాం. సో ఇది పోర్ట్. ఏమైతుందయ్యా అంటే ఫస్ట్ ఒక టర్మినల్ నుంచి కరెంట్ ఎంటర్ అయితే నెట్వర్క్లోకి, సేమ్ టర్మినల్, సో అనదర్ టర్మినల్ నుంచి సేమ్ కరెంట్ లీవ్ అవుతుంది. ఇది ఆల్రెడీ మనం చూసినాం ప్రాబ్లం గురించి మాట్లాడుకునేటప్పుడు. సో ఇది డెఫినేషన్, పెయిర్ ఆఫ్ టర్మినల్స్ త్రూ విచ్ కరెంట్ మే ఎంటర్ ఆర్ లీవ్ ద నెట్వర్క్. సో ఇది పోర్ట్ అంటే. సో ఇది దేనికి ఎగ్జాంపుల్? సింగిల్ పోర్ట్ ఉంది కాబట్టి 1 పోర్ట్ నెట్వర్క్ అంటాం. సో ఇంకా 1 పోర్ట్ నెట్వర్క్ ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చురా, ఏం చూడొచ్చురా అంటే ఇవి. సో ఇక్కడ 3 ఇచ్చినా చూడండి, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. సో ఇవన్నీ ఏమైతున్నాయి? 1 పోర్ట్ నెట్వర్క్స్ అవుతున్నాయి. ఎందుకంటే 2 టర్మినల్స్ ఉన్నాయి, అంటే 1 పెయిర్ ఆఫ్ టర్మినల్ ఉంది కాబట్టి దీనిలో ఏమంటామంటే 1 పోర్ట్ నెట్వర్క్స్ అంటాం. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఈ టాపిక్ మొత్తం 2 పోర్ట్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకుంటాం. సో 2 పోర్ట్ నెట్వర్క్స్ అంటే ఏంటివో ఒకసారి చూద్దాం. సో 2 పోర్ట్ నెట్వర్క్ అంటే పేర్లోనే ఉంది కదా, 2 పోర్ట్స్ ఉంటాయి. సో ఇవి 2 కలిపి, ఈ పెయిర్ ఆఫ్ టర్మినల్స్ కలిపి 1 పోర్ట్, ఈ పెయిర్ ఆఫ్ టర్మినల్స్ కలిపి 2nd పోర్ట్. సో 2 పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒక నెట్వర్క్ అటాచ్ అయ్యి ఈ టైప్ ఆఫ్ నెట్వర్క్ని ఏమంటాం రా అంటే 2 పోర్ట్ నెట్వర్క్ అంటాం. సో ఇక్కడ కన్సిడర్ చేసుకోండి. సో ఫస్ట్ పోర్ట్ నుంచి దీన్ని ఇన్పుట్ పోర్ట్ అనండి, దీన్ని ఏమంటారా అంటే అవుట్పుట్ పోర్ట్ అనండి, పేర్లు అట్లా ఇచ్చుకోండి. సో ఇన్పుట్ పోర్ట్కి I1 అనే కరెంట్ ఎంటర్ అవుతుంది ఇన్పుట్ పోర్ట్ నుంచి, అవుట్పుట్ పోర్ట్ నుంచి I2 అనే కరెంట్ ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎంత ఉందంటే ఇన్పుట్ పోర్ట్ దగ్గర V1 అని ఉంది. సో అవుట్పుట్ పోర్ట్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఎంత ఉంది? V2 ఉంది. సో మనకు మొత్తం ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి అంటే V1, V2, ఇవి 2 వేరియబుల్స్ I1, I2. సో మొత్తం 2 పోర్ట్ నెట్వర్క్లో ఎన్ని వేరియబుల్స్ ఉంటాయంటే 4 వేరియబుల్స్ ఉంటాయి. అవి ఏంటివంటే ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ పోర్ట్ వోల్టేజ్, అవుట్పుట్ పోర్ట్ వోల్టేజ్, ఇన్పుట్ పోర్ట్ కరెంట్, అవుట్పుట్ పోర్ట్ కరెంట్. సో ఈ 4 వేరియబుల్స్ మీదనే మనం మొత్తం 2 పోర్ట్ నెట్వర్క్స్ డిస్కస్ చేసుకుంటాం. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని మీదనే మొత్తం చాప్టర్ ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ పాయింట్ ఏముందిరా అంటే మోస్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ నెట్వర్క్స్ ఆర్ 2 పోర్ట్ నెట్వర్క్స్. సో మోస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ నెట్వర్క్స్ అన్ని ఎట్లుంటాయి? 2 పోర్ట్ నెట్వర్క్స్లో ఉంటాయి. సో 2 పోర్ట్కే ఇక్కడ అంతం కాలేదు,
ఇంకా 3 పోర్ట్ నెట్వర్క్స్ ఉంటాయి, 4 పోర్ట్ నెట్వర్క్స్ ఉంటాయి. సో ఇలా సో ఆన్ ఎన్ని పోర్ట్స్ కావాలంటే అన్ని పోర్ట్స్ పెట్టుకోవచ్చు ఒక నెట్వర్క్కి. సో మన కాన్సన్ట్రేషన్ మొత్తం దేని మీద ఉంటుందా అంటే 2 పోర్ట్ నెట్వర్క్స్ మీద ఉంటుంది. నెక్స్ట్ సోర్స్ ఈస్ కనెక్టెడ్ అట్ ఇన్పుట్ పోర్ట్. సో చెప్పినా కదా ఇన్పుట్ పోర్ట్ ఉంటుంది కదా, ఈ ఇన్పుట్ పోర్ట్కి ఏం కనెక్ట్ చేస్తామయ్యా అంటే సోర్స్ కనెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ లోడ్ ఈస్ కనెక్టెడ్ అట్ అవుట్పుట్ పోర్ట్. అదే తెలిసిండేది, మనకి ఏదైతే డిజైర్డ్ ఎలిమెంట్ ఉంటుందో అది ఆల్వేస్ ఎక్కడ కనెక్ట్ చేసుకుంటాం, అవుట్పుట్ దగ్గర. సో ఇక్కడ అవుట్పుట్ పోర్ట్ దగ్గర కనెక్ట్ చేసుకుంటాం అన్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చినాడు, కరెంట్ ఎంటరింగ్. కరెంట్ ఎంటరింగ్ ఇంటూ ఏ పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ లీవింగ్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ పోర్ట్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇన్పుట్ పోర్టే తీసుకుంటే ఏ కరెంట్ అయితే ఎంటర్ అవుతుందో సేమ్ కరెంట్ లీవ్ అవుతుంది ఆ నెట్వర్క్ నుంచి. సో అదే ఈ పాయింట్. నెక్స్ట్ ఏమన్నాడయ్యా అంటే ఈ పోర్ట్స్ బేసిస్ మీద నెట్వర్క్స్ ఎట్లా డివైడ్ అవుతాయి అంటే 4 గ్రూప్స్లో డివైడ్ అవుతాయి. అవేంటివంటే సిమెట్రికల్, అసిమెట్రికల్, రెసిప్రోకల్, నాన్ రెసిప్రోకల్. ఈ 4 టైప్స్ అనమాట నెట్వర్క్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమెట్రికల్ అంటే ఏంటి, అసిమెట్రికల్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. If the network looks same from both the ports, then it is said to be symmetric network. Otherwise, it is said to be asymmetric network. అంటే సపోజ్ ఇది 2 పోర్ట్ నెట్వర్క్ కదా. సో ఇన్పుట్ పోర్ట్ ఇది, అవుట్పుట్ పోర్ట్ ఇది. సో ఇక్కడ ఏముంటుంది ఆ నెట్వర్క్ ప్లేస్లో అంటే రెసిస్టెన్స్లో ఉంటాయి. సో రెసిప్రోసిటీ థీరం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అక్కడ ఎట్లుంటుంది, ఇన్పుట్ పోర్ట్ ఇట్లుండి మధ్యలో ఇట్లా రెసిస్టెన్స్లు ఉన్నాయనుకోండి. నెక్స్ట్ అవుట్పుట్ పోర్ట్ అనుకోండి. సో ఇన్పుట్ పోర్ట్ నుంచి చూసినా అవుట్పుట్ పోర్ట్ నుంచి చూసినా సేమ్ రెసిస్టెన్స్లు ఉన్నాయనుకోండి. అప్పుడు ఏముంది, నెట్వర్క్ అనేది సేమ్ ఉంది. సో ఇలాంటి నెట్వర్క్స్ని ఏమంటామయ్యా అంటే సిమెట్రికల్ నెట్వర్క్స్ అంటాం. సో ఇలా కాకుండా సిమిలర్గా లేదనుకోండి, ఇన్పుట్ పోర్ట్ నుంచి చూస్తే ఒక రకంగా, సపోజ్ ఇక్కడ మార్చేసినారనుకోండి, R1 పెట్టి ఇక్కడ RR పెట్టినారనుకోండి. సో అప్పుడు ఏమవుతుందయ్యా అంటే ఇది అసిమెట్రిక్ నెట్వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇన్పుట్ పోర్ట్ నుంచి చూసినప్పుడు R1 ఫస్ట్ వస్తుంది, అవుట్పుట్ పోర్ట్ నుంచి చూసినప్పుడు R1 అనేది లాస్ట్ రెసిస్టెన్స్ వస్తుంది. సో ఇన్పుట్ పోర్ట్ నుంచి చూసినప్పుడు అవుట్పుట్ పోర్ట్ నుంచి చూసినప్పుడు రెండు సేమ్ కాదు కాబట్టి దీన్ని ఏమంటామయ్యా అంటే అసిమెట్రిక్ నెట్వర్క్ అంటాం. సో ఇది సిమెట్రిక్ అండ్ అసిమెట్రిక్ నెట్వర్క్ మధ్య డిఫరెన్స్. నెక్స్ట్ ఏం చూస్తాం మనం, రెసిప్రోకల్. నెక్స్ట్ ఏంటిది, ఇది నాన్ రెసిప్రోకల్ నెట్వర్క్ అంటే ఏందో చూద్దాం. సో if the network satisfies reciprocity theorem, then it is said to be reciprocal network, else it is non-reciprocal network. అర్థమైంది అనుకుంటా. ఏంటిదిరా అంటే ఒక నెట్వర్క్ ఇచ్చినాడు అనుకోండి. నెట్వర్క్ అనగానే ఇక్కడ మీకు ఏం గుర్తు రావాలా, 2 పోర్ట్ నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నెట్వర్క్ అనగానే డిఫాల్ట్లో మీ మైండ్లో ఏం రావాలా, 2 పోర్ట్ నెట్వర్కే రావాలి. సో ఒక 2 పోర్ట్ నెట్వర్క్ ఇచ్చి ఆ 2 పోర్ట్ నెట్వర్క్ అనేది రెసిప్రోసిటీ థీరం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, అది సాటిస్ఫై చేస్తే అలాంటి నెట్వర్క్స్ని ఏమంటామయ్యా అంటే రెసిప్రోకల్ నెట్వర్క్ అంటాం. అది సాటిస్ఫై చేయలేదనుకోండి, అలాంటి టైప్ ఆఫ్ నెట్వర్క్స్ని ఏమంటాం, నాన్ రెసిప్రోకల్ నెట్వర్క్ అంటాం. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ పాయింట్లో ఏమంటున్నాడయ్యా అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, వేరియబుల్స్ అన్నీ ఉన్నాయి, 4 వేరియబుల్స్ ఉన్నాయి 2 పోర్ట్ నెట్వర్క్స్కి. ఏంటివి అవి, ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ పోర్ట్ వోల్టేజ్, అవుట్పుట్ పోర్ట్ వోల్టేజ్, ఇన్పుట్ పోర్ట్ కరెంట్, అవుట్పుట్ పోర్ట్ కరెంట్. ఈ 4 వేరియబుల్స్ని we can select 2 variables as independent variables in 4C2 ways, that is 6 ways. అంటే ఇప్పుడు 4 ఉన్నాయి కదా వేరియబుల్స్, ఈ 4 వేరియబుల్స్ నుంచి 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్, 2 డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి కాబట్టి 4లో నుంచి 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చాయా అంటే 4C2 వేస్లో. ఇది ఆల్రెడీ తెలిసింటుంది కదా, అంటే 6 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 6 వేస్ ఏంటివి అనేది డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. హెన్స్ 6 సెట్స్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ ఫార్మ్డ్. అంటే ఇప్పుడు మన నెక్స్ట్ డిస్కషన్ మొత్తం దేని మీద వస్తుందయ్యా అంటే పారామీటర్స్ మీద వస్తుంది. సో పారామీటర్స్ ఎట్లా ఫామ్ అయినాయి, ఆ 2 ఇండిపెండెంట్ వేరియబుల్స్, 2 డిపెండెంట్ వేరియబుల్స్ తీసుకుంటాం కదా, సో వాటి మధ్య రిలేషన్తో పారామీటర్స్ గురించి మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జెడ్ పారామీటర్స్ గురించి మాట్లాడుకొని ఈ వీడియో ఎండ్ చేద్దాంలేండి. సో 2 పోర్ట్ నెట్వర్క్స్ అనేది చాలా చిన్న టాపిక్ అండ్ ఈజీ టాపిక్. సో మీరు ఏం చేస్తారంటే ఇలాంటి టాపిక్స్ని అడ్వాంటేజ్ తీసుకొని ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడుకుంటాం, జెడ్ పారామీటర్స్. జెడ్ పారామీటర్స్లో
మనకు ఆల్రెడీ ఉన్నవి ఏంటివి పారామీటర్స్ 4 అదే వేరియబుల్స్ పారామీటర్స్ అంటున్నా v1 v2 i1 i2 కదా. సో ఇక్కడ z పారామీటర్స్కి వచ్చేసరికి ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏమైతాయా అంటే i1 i2 అనేవి ఏమున్నాయి ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో ఇవి రెండు ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయితే మిగిలిన v1 v2 ఏమైతాయి డిపెండెంట్ వేరియబుల్స్. ఈ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ వేరియబుల్స్ తో రిలేషన్ వస్తుంది కదా, ఆ రిలేషన్ z పారామీటర్స్ అంటాం. సో చాలా ఇంపార్టెంట్, దీనిల మీదనే ఉంటాయి, పారామీటర్స్ మీద ఉంటాయి క్వశ్చన్స్ అన్ని 2 పార్ట్ నెట్వర్క్స్ లో. సో ఈ v1 అనేది దేనిల మీద డిపెండ్ అవుతుందంటే i1 i2 మీద డిపెండ్ అవుతుంది. సో అలానే v2 కూడా దేని మీద డిపెండ్ అవుతుందంటే డిపెండ్ అంటే నథింగ్ బట్ దాని ఫంక్షన్ ఫామ్ లోనే రాయొచ్చు కదా. సో v2 కూడా దేనిల మీద డిపెండ్ అవుతుంది i1 i2 మీద డిపెండ్ అవుతుంది. సో కంబైన్డ్ గా రాస్తే ఎట్లా రాయొచ్చు v1 v2 దేనిల మీద డిపెండ్ అవుతున్నాయి i1 i2 మీద డిపెండ్ అవుతున్నాయి. సో v1 అనేది బోత్ i1 i2, v2 అనేది బోత్ i1 i2. సో ఈ v1 v2 ఏ విధంగా i1 i2 మీద డిపెండ్ అవుతున్నాయో ఆ రిలేషన్ ని చెప్పేవే z పారామీటర్స్. సో అది ఒకసారి చూద్దాం. సో v1 is equals to z11 i1 plus z12 i2. నెక్స్ట్ v2 is equals to z21 i1 plus z22 i2. సో ఈ ఈక్వేషన్స్ నుంచి మనం ఏం కంక్లూడ్ చేస్తాం రా అంటే v1 అనేది i1 మీద ఎట్లా డిపెండ్ అవుతుందంటే z11 రిలేషన్ తో డిపెండ్ అవుతుంది. v1 అనేది i2 మీద ఎట్లా డిపెండ్ అవుతుందంటే z12 రిలేషన్ లో డిపెండ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే v2 అనేది z21 మీద ఎట్లా డిపెండ్ అవుతుందయ్యా అంటే v2 అనేది i1 మీద ఎట్లా డిపెండ్ అవుతుందంటే z21 రిలేషన్ తో అవుతుంది. సో v2 అనేది i2 మీద ఎట్లా డిపెండ్ అవుతుంది z22 తో. సో దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే మ్యాట్రిక్స్ ఐడియా ఉంటే మీకు అందరికి ఉంటాయిలేండి, 10th నుంచి చూస్తా వచ్చినాం కదా. z11 z12 z21 z22 ఇంటూ ఇవి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ i1 i2. సో ఇవి దీన్ని ఏమంటామయ్యా అంటే ఇంపిడెన్స్ మ్యాట్రిక్స్ అంటాం, ఆర్ z పారామీటర్స్ అంటాం వీటినే. ఇంపిడెన్స్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ దీన్ని ఏమంటామంటే వోల్టేజ్ మ్యాట్రిక్స్. ఇది కరెంట్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు 2 పార్ట్ నెట్వర్క్ మనకి ఎట్లా ఉంటుంది ఒకసారి 2 పార్ట్ నెట్వర్క్ కూడా గీసుకుందాం. సో ఇక్కడ v1 వోల్టేజ్ డ్రాప్, ఈ అవుట్పుట్ పోర్ట్ దగ్గర v2 i1 i2 ఇది ఒక 2 పార్ట్ నెట్వర్క్ కదా. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్స్లలో నుంచి మనకి ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుంటే మనకి ఇక్కడ z11 కావాలనుకోండి. z11 ఎలా వస్తుంది v1 by i1 when i2 is equals to 0. అంతే కదా, i2 ఈక్వల్స్ టు 0 అయినప్పుడు మనకు z11 ఎంత అవుతుందంటే v1 by i1. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ చేస్తే అవుట్పుట్ పోర్ట్ దగ్గర మనకి ఈ z11 అనేది వస్తుంది. ఆ z11 ఎట్లా వస్తుంది, ఇన్పుట్ పోర్ట్ దగ్గర v1 డివైడెడ్ బై i1 అంటే వోల్టేజ్ బై కరెంట్ వేస్తే ఇన్పుట్ పోర్ట్ దగ్గర అప్పుడు మనకు z11 వస్తుంది, ఎప్పుడు అవుట్పుట్ పోర్ట్ ని ఓపెన్ సర్క్యూట్ చేసినప్పుడు. సో నెక్స్ట్ సేమ్ అట్లానే కనుక్కోండి ప్రతి ఒక్కటి. z12 ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబ్లమ్స్ అన్ని ఇట్లే ఉంటాయి, ఎయిదర్ z11 కనుక్కో అనడం కానీ లేదంటే టోటల్ z పారామీటర్స్ కనుక్కోమనడం కానీ. సో ఈ టైప్ లో ఉంటాయి. z12 ఈజ్ ఈక్వల్స్ టు v1 by i2 ఫర్ i1 ఈక్వల్స్ టు 0. సో ఏమర్థమైంది, z12 కనుక్కోవాలంటే ఎట్లా కనుక్కుంటాం మనం, ఇన్పుట్ పోర్ట్ ని ఓపెన్ సర్క్యూట్ చేసేసి ఇన్పుట్ పోర్ట్ దగ్గర వోల్టేజ్ డివైడెడ్ బై
అవుట్పుట్ పోర్ట్ దగ్గర కరెంట్తో ఆ రెండింటి రేషియో ఏమవుతుంది మనకి Z12 అవుతుంది. సేమ్ అట్లానే Z21 ఈజ్ ఈక్వల్స్ టు V2/I1 ఫర్ I2 ఈజ్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ Z22 ఈజ్ ఈక్వల్స్ టు V2/I2 ఫర్ I1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 4 ఏంటివి Z పారామీటర్స్. సో ఇది Z పారామీటర్స్ అంటే. సో ఇంకా ఇన్ డీటెయిల్గా కూడా డిస్కస్ చేద్దాం Z పారామీటర్స్ గురించి. సో ప్రస్తుతానికైతే ఇంత మాట్లాడుకొని నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటిదిరా అంటే ఈ Z పారామీటర్స్ అనేవి సిమెట్రిక్ కానీ రెసిప్రోసిటీకి కానీ అదే రెసిప్రోకల్ అవ్వడానికి కండిషన్స్ ఉన్నాయి. అవేంటివిరా అంటే Z11 ఈజ్ ఈక్వల్స్ టు Z22 అయిందనుకోండి ఈ ఇదే ఇంపిడెన్స్ మ్యాట్రిక్స్లో, అప్పుడు ఏమంటామయ్యా అంటే మనము ఆ నెట్వర్క్ అనేది సిమెట్రిక్ నెట్వర్క్ అంటాం. లేదా Z12 ఈజ్ ఈక్వల్స్ టు Z21 అయిందనుకోండి, సో దాన్ని ఏమంటాము రెసిప్రోకల్ నెట్వర్క్ అంటాం. సో ఇవి Z పారామీటర్స్ గురించి ఇన్ బ్రీఫ్ వే. అంటే ఇంకా ఏమన్నా అవసరం అంటే Z పారామీటర్స్కి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇది ఇంట్రొడక్షన్ ఆఫ్ 2 పోర్ట్ నెట్వర్క్స్ అండ్ Z పారామీటర్స్. సో ఇలానే Z పారామీటర్స్ లాగే మొత్తం ఎన్ని పారామీటర్స్ వస్తాయి మనకి? సో 4C2 వేస్లో చూసినాం కాబట్టి 6 వచ్చినాయి కదా ఇండిపెండెంట్ వేరియబుల్స్ అండ్ డిపెండెంట్ వేరియబుల్స్. సో అప్పటికి మనకి 6 పారామీటర్స్ వస్తాయి. సో ఒక్కొక్క పారామీటర్ గురించి డీటెయిల్డ్గా విత్ ఎగ్జాంపుల్స్ రాబోయే వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. సో మీ అందరికి వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటా. మీకు వీడియోస్ నచ్చితే మాత్రమే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని అండ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అది లైక్ ఎందుకంటే ఎవరన్నా కొత్త వాళ్ళు చూసినా కూడా వ్యూస్ చూడరు, ఎప్పుడైనా లైక్స్ చూసే వీడియోస్ చూస్తారు. అంటే లైక్స్ అంటే ఓ మంచి కంటెంట్ ఉంది అన్నట్లే చూస్తారు ఎవరైనా. సో దానికోసం లైక్స్ చేయండి కొత్త వాళ్ళ కోసం. అండ్ ఇంకా ఏముంది, అంతేలేండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.